పాలసీ చూస్ చేయడం అనేది ఒక క్లియర్ ఫ్లో అనమాట. ఒకసారి నేను క్లియర్ గా చెప్తా వినండి. రూమ్ రెంట్ లిమిట్ ఒక 5,000 పర్ డే లిమిట్ పాలసీ ఉంటే ఐసీయూలో 8,000 చార్జ్ అయితే ఎక్స్ట్రా 3,000 మనమే పే చేయాలి. సో రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీ సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కోపే పర్సెంటేజ్ 30% కోపే అంటే 1 lakh బిల్ లో 30,000 మనకి బర్డన్ పడుతుంది. జీరో ఆర్ లో కోపే పాలసీస్ ప్రిఫర్ చేయాలన్నమాట. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి అయితే. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్, బీపీ, షుగర్ ఆర్ హార్ట్ ఇష్యూస్ ఉంటే కొన్ని పాలసీస్ లో 2 to 4 years వెయిట్ చేయాలి. సో షార్ట్ వెయిటింగ్ పీరియడ్ ఉండే ప్లాన్స్ అయితే చూస్ చేసుకోవడం మంచిది. నెట్వర్క్ హాస్పిటల్స్ లోకల్ లో ఉన్న హాస్పిటల్స్ పాలసీ నెట్వర్క్ లో ఉన్నాయా అని యాప్ లో చెక్ చేయండి. క్యాష్లెస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హై క్లెయిమ్ రేషియో ఉంటే ఎమర్జెన్సీలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్సూరర్ సపోర్ట్ టీమ్ ఫాస్ట్ గా రెస్పాండ్ చేస్తుందా లేదా అని చెప్పేసి గూగుల్ రివ్యూస్ లో దాన్ని చూసుకోండి. ఇదంతా కూడా మీరు ఒక పాలసీని వెతుక్కోవాలి, ఎలాంటి పాలసీ వెతుక్కోవాలనే దానికోసం మీకు హెల్ప్ అయ్యే టిప్స్ అనమాట. మరి క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ లో చాలా మందికి 2 పాలసీస్ ఉంటాయి. ఒకటి కంపెనీ నుంచి, ఇంకోటి పర్సనల్ గా తీసుకుంటారు. ఈ 2 పాలసీస్ ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను చూడండి. స్టెప్ 1 ఫస్ట్ హాస్పిటల్ బిల్ ని